జయంతి శుభాకాంక్షలు. చెప్పుడు మర్చినా ఎండలు బగ్గా కొడుతున్నాయి. ఉల్లా జర చిన్న పోరగాండ్లను ముసలోళ్లను బయటికి రానియకుర్రి. టైంకు దొరికినప్పుడల్లా సల్లా ఇంత కొబ్బరి నీళ్లు తాగుర్రి. కర్బూజా పండ్లు బాగా తినుర్రి. జర పైలం ఇక ఖతర్నాక్ ముచ్చట్లు స్టార్ట్ చేద్దామా? మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. సైకిల్ గుర్తుకు ఓటేయమంటున్నాడు. వైసీపీ ఎంపీ ఆయన మనసులున్న మాట చెప్పిండు. రిసెప్షన్ లో పెట్టిర్రు తాటి ముంజలు. మస్తుగా ఇష్టంతోనే తింటున్నారు అతిథులు. దొంగతనం చేసిర్రు ముగ్గురు ఆడోళ్ళు. సీసీటీవీకి చిక్కిర్రు లేడీ కిలాడీలు. ఢిల్లీ మెట్రోలో హల్చల్ చేసింది మహిళ. మొగోళ్ళ మీదనే కూసున్నట్టున్నదిగో గిట్లా. ఎన్నికలు పూర్తిగా దగ్గరికొచ్చుడు, ఎండలు బగ్గగొట్టుడుతోని కొందరు రాజకీయ నాయకులకు బేజా మొత్తం హీట్ అయ్యి ఏం మాట్లాడుతున్నారో సమజైతలేదట నుల్లా. హగో గట్లనే గీ వైసీపీ ఎంపీ వీళ్ళ పార్టీని గెలిపియమని చెప్పక సైకిల్ని గెలిపియుర్రి అని ఆయన మనసులున్న మాట చెప్పిండుల్లా. మరి ఇంతకు ఆ వైసీపీ ఎంపీ అభ్యర్థి మహానుభావుడు ఎవరో చూడుర్రి. ఇక వైసీపీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి సార్ ఏమో మాట్లాడతాడంట. ఈనూరి ఇప్పుడే మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నామినేట్ చేయడం జరిగింది. రేపు మార్నింగ్ 10 ఇదే టయానికి కూడా నేను కూడా లోక్సభ ఎంపీగా నేను ఇక్కడ రేపు మార్నింగ్ నామినేషన్ చేస్తాను. డెఫినెట్ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల వల్ల డెఫినెట్ కూడా మాకు 175, 170 వస్తాయని మేము ఆశిస్తాం. డెఫినెట్ కూడా వస్తాయి. కాబట్టి ప్రజలంతా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మాకు సైకిల్ గుర్తుపై మన ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన కోరుతున్నాను. బై మిస్టేక్. ఎందుకు సారు అంత అయిపోతున్నావు? మీడియా గొట్టాలు ముంగడ పెట్టంగానే అటు టీడీపీ వాళ్ళ ప్రచారం కూడా సారే చేస్తున్నాడు. పోర్రి సైకిల్ గుర్తు కోటేయుర్రి అని అంటున్నాడు. అది విన్నారా అనుల్లా? జర మంచిగా వినుర్రి. ఇప్పుడే మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నామినేట్ చేయడం జరిగింది. రేపు మార్నింగ్ 10 ఇదే టయానికి కూడా నేను కూడా లోక్సభ ఎంపీగా నేను ఇక్కడ రేపు మార్నింగ్ నామినేషన్ చేస్తాను. డెఫినెట్ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల వల్ల డెఫినెట్ కూడా మాకు 175, 170 వస్తాయని మేము ఆశిస్తాం. డెఫినెట్ కూడా వస్తాయి. కాబట్టి ప్రజలంతా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మాకు సైకిల్ గుర్తుపై మన ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన కోరుతున్నాను. బై మిస్టేక్. ఎండ బగ్గా కొట్టుడుతోని బుర్ర మొత్తం హీట్ అయ్యి ఏం మాట్లాడుతున్నాడో కూడా సమజైతలేదు సార్కి. ఇక అసలు ముచ్చట ఏంటంటే నంద్యాలలో మీడియా సమావేశంలో తడబడ్డాడు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి సారు. సైకిల్ గుర్తు కోటయ్యుర్రి అని ఆయన నోటితో ఆయన్నే అన్నాడు. ఈయనకు మాట్లాడనిక రాకపోతే మాట్లాడొద్దు గాని ఆ పార్టీకి ఓటేయమంటున్నాడు ఏంది అని గుస్సా అవుతున్నారట వైసీపీ నాయకులు. అయినా ఎన్నికలు దగ్గరకు వస్తుంటే ఇవన్నీ కామనే పోర్రి. ఇక సారు మనసులున్న మాట చెప్పిండు లేకపోతే నోరు జారిండేమో గాని ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది పోర్రి. ఇప్పుడే మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నామినేట్ చేయడం జరిగింది. రేపు మార్నింగ్ 10 ఇదే టయానికి కూడా నేను కూడా లోక్సభ ఎంపీగా నేను ఇక్కడ రేపు మార్నింగ్ నామినేషన్ చేస్తాను. డెఫినెట్ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల వల్ల డెఫినెట్ కూడా మాకు 175, 170 వస్తాయని మేము ఆశిస్తాం. డెఫినెట్ కూడా వస్తాయి. కాబట్టి ప్రజలంతా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మాకు సైకిల్ గుర్తుపై మన ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన కోరుతున్నాను. బై మిస్టేక్. పెండ్లి రిసెప్షన్ పుట్టినరోజులలా ఏం చేస్తారు? మంచిగా కొత్త రకాల తిండి పదార్థాలు పెడతారు. ఐస్ క్రీము, డబుల్ కా మీఠా, స్వీట్ పాను, ఫ్రూట్స్ అని. అంతేనా కదా చెప్పుర్రి. కానీ గీడ చూడుర్రి, అవన్నిటితో పాటు బగ్గా ఎండలు కొడుతున్నాయని ఇవి తింటే ఆరోగ్యానికి మంచిది, కడుపుల సుత చల్లగా ఉంటుంది అని ఇగో గిట్లా వెరైటీగా ప్లాన్ చేసిర్రు. గమ్ముచ్చటందా చూడుర్రి. ఇక వెరైటీ ఏందో చూడుర్రులా.
అరే తాటి ముంజలు ఊర్లల్లా లేకపోతే మార్కెట్లను అమ్ముతారు గాని ఈడ చూస్తుంటే ఫంక్షన్ అవుతున్నట్టున్నది. అగో గా ముంజలను కొట్టిస్తున్నారు. ఏంది ముచ్చటనో చూద్దాం పారే. ఎండాకాలం అవ్వుడుతోని ఒక పెళ్లికొచ్చిన చుట్టాలు దోస్తులు ఇంటికాడోళ్లను కూల్ చేసేటందుకు పెళ్లిళ్ళ వెరైటీగా ఇగో గిట్లా ప్లాన్ చేసిర్రు. పెళ్లి వేడుకలల్లో అతిథులకు ఏమిస్తారు మా అంటే జ్యూసులు ఐస్ క్రీములు ఇచ్చుడు చూసినాం గాని హైదరాబాద్ లో ఒక రిసెప్షన్ లా అందరు పెట్టేలాగా నేను పెడితే నా ఫంక్షన్ గుర్తుండదు, కొత్తగా పెట్టాలి అని ప్లాన్ చేసి అందరూ ఇష్టంగా తినే పండ్లను ఏర్పాటు చేసిర్రు. అతిథుల కోసం ఏకంగా తాటి ముంజలు ఏర్పాటు చేసిర్రు. దీంతో అతిథులు తాటి ముంజలను ఇష్టంగా తిన్నారు. పోరి ఊర్లలో దొరికే తాటి ముంజలు హైదరాబాద్ ఫంక్షన్లలో ప్రత్యక్షం అవుడుతోని అతిథులు ఇష్టంగా తిన్నారు. మన్నెగూడలో ఉన్న బిఎంఆర్ శ్రద్ధ కన్వెన్షన్ లో అయి ఉందుల్లా ఈ ముచ్చట చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తాటి ముంజలను ఆస్వాదించిరు. పోరి దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఒక తీరుగా చక్కర్లు కొడుతుంది. ఇక ఎండాకాలంలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి తాటి ముంజలు. ఇవి తాటి చెట్ల కాయలకెళ్ళి వస్తాయన్న సంగతి మీ అందరికీ తెలిసిందేనాయే. ఈ తాటి ముంజలను ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. ఇక ఈ ఐస్ ఆపిల్స్ లా ఏ బి సి విటమిన్లు జింకు ఐరన్ పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం ఉంటాయట. మస్తు ఉందిలే ఐడియా. మీరు కూడా ప్లాన్ చేసుకోర్రులా దగ్గర పట్ల ఎవరిదన్నా పెళ్ళుంటే. ఆడోళ్ళు మీకు జోహార్లు, అర్రే ఆడోళ్ళు మీకు జోహార్లు. ఏంది పాట పాడుతుంది అని చెప్పి మూతి తిప్పుకుంటా ముక్కిరుస్తున్నారా? ఇప్పుడు నేను చెప్పే ముచ్చటింటే కండ్లు సుత బైర్లు కమ్ముతాయి. పోర్రి మామూలుగా దొంగతనం ఎవరు చేస్తారు, ఆడోళ్ళ మొగోళ్ళ అంటే టక్కున మొగోళ్ళ అనే సమాధానం చెప్తారు. కానీ గీడ చూడుర్రి ఒక ముగ్గురు లేడీకి లాడీస్ ఏం చేసిర్రో. ఇక ఈ ముచ్చట చూడుర్రులా. చూడమ్మా ఏంది ఏమో ముచ్చట చూపిస్తా అని గా రోడ్ని చూపిస్తుండు అనుకుంటుర్రా? రోడ్ని కాదుల్లా, అగో గడ ముగ్గురు ఆడోళ్ళు పోతున్నారు. గాలను చూడుర్రి. చూడమ్మా చూసినాము ఏదో టెన్షన్ మీద పోతున్నట్టు దబ్బ దబ్బ పోతున్నారు. ఇగో అసలు ఏం జరిగిందో గీ అక్క చెప్తుందంట. ఇనుర్రి. మా ఆయన ఆర్టీసీ డ్రైవర్ పాగొడకు పోవాలని పోతాంటే ఈ ఊరు బస్ స్టాండ్లోనే నేను ఎక్కిన. వాళ్ళు నా పక్కన వచ్చి కూర్చున్నారనమాట. డ్రైవర్ వచ్చి కండక్టర్ వచ్చి టికెట్ అడిగితే వాళ్ళు టికెట్ తీసుకోలే. నేను తీసుకున్నాను. వాళ్ళు టికెట్ మా అమ్మ రాలేదని దిగేసిపోయినారు అంతే. నేను ఇంకా ముందుకు పోయిన తర్వాత చూసుకున్నాను లేవు. ఏమిట్లా పెట్టింది బంగారం?
లాంగ్ చైన్ 4 గాజులు ఏమిట్లో పెట్టుకుంటారు? ట్రావెల్ బ్యాగ్స్లో పెట్టినా. వాళ్ళు జిప్పు తీసి ఎప్పుడు తీసుకున్నారు నేను చూడలే. పిల్లల పెద్దోళ్ళే, పెళ్ళి అయింది వాళ్ళ ముగ్గురు. నేను వాళ్ళని చూసినాను బాగా. నా పక్కన వచ్చి కూర్చోండి మా బ్యాగ్ తీసుకుని అట్లా పెట్టుకోండి కూడా. ఎంత దూరంలో దిగిపోయారు? వాళ్ళ బస్ స్టాండ్కి దగ్గరలోనే బస్ స్టాండ్ ఇట్లుంటే అట్లా మీద దిగేసినారు. మా అమ్మ రాలేదని దిగేసినారు ముగ్గురు. మళ్ళీ దిగి ఆటో ఎక్కుని పోయిస్తున్నారు వాళ్ళు. మేము సీసీ కెమెరాలో చూస్తున్నాము. ఆటో ఎక్కిపోయినారు. విన్నారా? వాళ్ళు ముగ్గురు లేడీస్ కాదుల్లా, కిలాడీస్. ఇక అసలు ముచ్చటకు వస్తే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలా సినీ ఫక్కీల చోరీ అయ్యిందుల్లా. ఆర్టీసీ బస్సులో పోతున్న ఇగో ఈ అక్క పక్కనే ఆ ముగ్గురు కిలాడీస్ కూర్చొని ఆమెను మాటలలో పెట్టి బ్యాగులకెళ్ళి ఏం లేదన్నా 12 తులాల బంగారాన్ని దొంగతనం చేసిర్రట. సొమ్ము పోయినాక లబోదిబో మన మొత్తుకుంటూ వస్తుందా చెప్పుర్రి? దొంగలున్నారు, పైలంగుండుర్రి అని చెప్తానే ఉన్నారు. అయినా మన చెవు మీద పేను వారకపోతే ఎట్లా అన్నట్టు చెప్పుర్రి. ఇక ఆడోళ్ళు దొంగతనం చేస్తారని అక్కగాని కలగన్నదా పట్టుర్రి. ఇక చేసేదేం లేక ఈ అక్క పోలీస్ ఠానాకు పోయి కేసు పెట్టిందట. ఇక పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేయబడుతున్నారట. పోర్రి ఇంతకు మునుపు మొగోళ్లే దొంగతనం చేస్తుండే ఇప్పుడు ఆడోళ్ళు కూడా పర్ఫెక్షనిస్ట్లు అయ్యారు దొంగతనం చేసుడు. ఇట్లా ఢిల్లీ మెట్రో రైళ్ల దినం ఏదో ఒక వింత పని చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు కొందరు మహానుభావులు. ఇగో గీడ చూడుర్రి, మెట్రో రైళ్ల బగ్గ మందుండి కూసోనికే జాగలేకపోయేసరికి గీ మహానుభావురాలు చూడుర్రి ఏం చేసిందో. ఢిల్లీలో మెట్రో రైలు ఏమో గాని అందులో దినం ఏదో ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. పోర్రి ప్రయాణికుల మధ్య లొల్లుళ్ళు, ప్రేమికుల వెక్కిలి చేష్టలు, రీల్స్ కోసం వింత ప్రయోగాలు. ఇగో ఇప్పుడు ఇంకో షాకింగ్ ముచ్చట పట్టుకొచ్చిన గదేందో చూడుర్రి. और क्या हमें क्या फर्क पड़ेगा? आपको फर्क पड़ेगा, वो भी अभी नहीं, रात को डाक हो रहा है डाक। हमें क्या, हम तो समयपुर बादली तक जाने वाले हैं। ये बैठे रहे, हमें क्या जाता है? हम रूल रेगुलेशन के अनुसार चलते हैं, तुम्हारी तरह नहीं। जो रूल थोड़ी हम ఇగో ఈమె మెట్రో రైలు ఎక్కింది. అయితే ఆమె ఎక్కిన కోచ్ల ఒక్క సీటు కూడా ఖాళీగా లేదు. దీంతోని గాడున్న కొందరు మొగోళ్ళని జర సీటు ఇయ్యుర్రి అని అడిగిందట. ఇక వాళ్ళొక్కరు కూడా సపోర్ట్ చేయకపోయే తలకి పోయి ఒక తమ్ముడిని అడిగిందంట సీటు. ఆయన కూడా సపోర్ట్ చేయలేదట. ఇక దీంతోని ఆమె కోపం కట్టలు తెంచుకొని ఆయన ఒళ్ళ కూర్చుంది. ఇక పక్కనే కూర్చున్న ఇంకొక ఆయన ఇబ్బంది పడుకుంటూ టక్కున లేచిండు. మీకు సిగ్గు లేనప్పుడు నాకెందుకు సిగ్గు అని ఆయన మీద కూర్చున్నది పొర్రి. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టేసరికి మస్తు వైరల్ అయ్యింది. కొందరేమో సీట్ అడిగినప్పుడు ఇస్తే అయిపోయేది కదా అని కామెంట్ పెడితే, ఇంకొందరేమో ఆమె మీద ఎమ్మడే చర్యలు తీసుకోవాలని కామెంట్ పెట్టిర్రుల్లా. ठीक है, कोई बात नहीं, हम भी बन जाएंगे। लो हमें क्या है, हम तो आप उठे जाओ ठीक है। और क्या हमें क्या फर्क पड़ेगा? आपको फर्क पड़ेगा, वो भी अभी नहीं, रात को डाक हो रहा है डाक। हमें क्या, हम तो समयपुर बादली तक जाने वाले हैं। ये बैठे रहे, हमें क्या जाता है? हम रूल रेगुलेशन के अनुसार चलते हैं, तुम्हारी तरह नहीं। जो रूल थोड़ी हम ఎండలు బగ్గ గొట్టుడుతోని పానమంతా గాయ అవుతున్నారు పోర్రి జనాలకు. గింతెండకు వంటగదిలా ఏమన్నా వండుకోవాలన్నా గానీ తలపానం తోకకత్తారు పోరి వేడిసెగకు. అగో గా కష్టంకెళ్ళి తప్పించుకోనికే ఆడోళ్లకు ఒక అద్రిపోయే ఐడియా ఇస్తున్నాడు గీ అన్న. మరి ఆ కథ ఏందో చూద్దాం పార్రి.
ఇక కొందరు తెలివిగా ఆలోచించుకుంటా అందరినీ ఆశ్చర్యపరిస్తే మరికొందరు అతి తెలివిగా ఆలోచించుకుంటా అందరూ అబాకయ్యే లెక్క చేస్తుంటారు. ఇంకొందరు అయితే అందుబాటులో ఉన్న వస్తువులతోని వింత వింత ప్రయోగాలు చేసుకుంటా నెట్టింట్లో వైరల్ అవుతారు. అంతేనా కాదా చెప్పుర్రి? ఇగో ఇప్పుడు గసువంటి ఒక వీడియో నెట్టింట్లో మస్తు చక్కర్లు కొడుతుంది. గదేందో చూడుర్రి. ఇగోకి అన్నం తిందామని వంట గదిలకు పోతాడు. అసలే ఎండాకాలం అవుడుతోని వంట గదిలో ఇంకింత వేడి ఉంటుందనే ఉద్దేశంతోని దాని నుంచి బయటపడేటందుకు ఒక ఉపాయం ఆలోచిస్తాడు. చుట్టుపక్కల మొత్తం చూసి చివరకు ఎదురుంగున్న టేబుల్ ఫ్యాన్ తోని పరిష్కారం కనుక్కుంటాడు. స్టాండ్ మీద ఉన్న టేబుల్ ఫ్యాన్ ను స్టాండ్ తోని సహా ఆయన ఈపుకు కట్టుకున్నాడు. ఇక ఫ్యాన్ కింద పడకుండా వైట్ టేప్ తోని నడుముకు కట్టుకున్నాడు. ఇట్లా వంటగదిలకు పోయి గరిటెని శుభ్రం చేసి ప్లేట్ల భోజనం పెట్టుకొని మస్తు సేపు గానే ఉంటాడు. ఫ్యాను తిరుగుతుండటతోనే ఆయన వెనకకెళ్ళి చల్లటి గాలి వస్తుంటది. ఇట్లా ఉక్కపోతకు మంచి పరిష్కారం కనుక్కుంటూ పోరి. ఈ వీడియోకి ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుందిలా. ఇవి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి దానిలో కలుసుకుందాం. అంతవరకు నమస్తే.